సార్ మీ పేరు? గంగిరెడ్డి. సార్ ఏపీలో ఎన్డీఏ కూటమికి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈసారి ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కీములు ఏ రాష్ట్రంలో చేయలేదు, ఏ దేశంలో చేయలేదు. సీఎం అయిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామాన్ని ఒక సెక్రటేరియట్ చేశాడు. ఇంతకుముందు సెక్రటేరియట్ అంటే క్యాపిటల్ సిటీలోనే ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది. డెత్ సర్టిఫికేట్ కావాలన్నా సెక్రటేరియట్ విలేజ్ తెచ్చుకో, బర్త్ సర్టిఫికేట్ కావాలని తెచ్చుకో, సబ్సిడీ ఎరువులు కావాలని అక్కడే తెచ్చుకో, డాక్టర్ కావాలని అక్కడే విలేజ్ హెల్త్ సెంటర్, స్టూడెంట్కి రీఎంబర్స్ కావాలంటే అక్కడే వేలిముద్ర చేసుకో. అంతకంటే గొప్ప పరిపాలన చేస్తారని నేను ఎవరిని అనుకోను. కాబట్టి తిరిగి ఆయనే రావాలని నేను కోరుకుంటున్నా. త్రీ క్యాపిటల్ విషయంలో మాట ఇచ్చి ప్రాముఖ్యత తప్పారని చెప్తున్నారు కదా సార్, దాన్ని ఎలా చూస్తారు? తప్పలేదు. ముందుకు ప్రజలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అవ్వాతాతలకు, అక్క మనవాళ్ళకి సహాయం చేస్తున్న వచ్చే బడ్జెట్ తక్కువ. వచ్చే 5 సంవత్సరాలు ఆయన చెప్పిన విధంగా 3 క్యాపిటల్ నిర్మిస్తారు. 3 క్యాపిటల్ ఉండకూడదని ఎక్కడైనా రాసి ఉందా రాజ్యాంగంలో? ఎక్కడా లేదు. అందరికీ అనుకూలంగా అందరికీ వాళ్ళ దగ్గరలో ఉన్న క్యాపిటల్స్ను వాళ్ళు దర్శించుకుంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. అందరూ ఒకటే దగ్గర పోతే హెవీ క్రౌడ్ అయ్యి హైదరాబాద్ చూడు, బెంగళూరు చూడు పరిస్థితి ఏంది? చల్లటి బెంగళూరు ఎందుకు ఎండలు వచ్చింది? 1000 కోట్ల జనాభా వచ్చి నువ్వు ఒక దగ్గర క్యాపిటల్ అయితే 2 కోట్ల జనాభా కొట్టుకొని చావాలి. దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కదా ఎక్కడ పెట్టినా సెటిలైట్ టౌన్షిప్ పెడుతున్నాం మన రేవంత్ రెడ్డి. దేనికి? దూరంగా ఉండండి అని. కాబట్టి 3 క్యాపిటల్ మన జగన్మోహన్ రెడ్డి త్వరలో తిరిగి వచ్చిన తర్వాత నిర్మిస్తాడు, కట్టుతాడు. ఎలక్షన్ కమిషన్ ఏపీ డీజీపీని సస్పెండ్ చేయడం మీరు ఎలా చూస్తారు సార్? ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరు కంప్లైంట్ చేసినా వాళ్ళు సాటిస్ఫై చేస్తూ ఉంటారు. అంత మాత్రాన డీజీపీ తప్పు చేసినాడు కాదు. వాళ్ళ దృష్టిలో కంప్లైంట్ వచ్చింది, ఎందుకు వచ్చిన కూడా పక్కన పెడితే ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయని అంతే. అవన్నీ రొటీన్. ఇప్పుడు విద్యార్థులకి రావాల్సిన జేవీడి 873 కోట్లు ఎలక్షన్ కమిషన్ ఇవ్వద్దనింది. విద్యార్థులకి ఏంది ఎవ్రీ 3 మంత్స్కి ఇస్తారు. అంత మాత్రాన బాధపడాల్సి ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీలో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతే తప్పగా కక్ష గట్టి కాదని నా ఒపీనియన్. రీసెంట్గా గులకరాయితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎక్కడ? గులకరాయితో సార్. సో దాన్ని ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఏమంటున్నారంటే కావాలని చేసి ఎలక్షన్ ముందు కోటికత్తి రామలా సానుభూతి ఓట్ల కోసం అని చెప్పి ప్రజలు అంటున్నారు. మీరు ఎలా చెప్తారు? కావాలని ఎవరు మొహం పగలగొట్టుకోడు. కావాలని ఎవరు మొహం పగలగొట్టుకోడు. ఎవరో తొంటరి వాడు వేసి ఉంటాడు, దాంట్లో తప్పు లేదు. వాడు కావాలని తప్పు చేసి ఉంటాడు, తర్వాత బాధపడినాడు, తర్వాత యాక్షన్ తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. కావాలని నువ్వు కొట్టుకుంటావు, నీ ముఖానికి రాయి కొట్టుకోవు కదా. కొట్టుకుంటే రక్తం కారుతుంది కదా. అది కూడా ఆయనే కొట్టుకున్నాడంటే దానికి అర్థం లేదు. ఆ కామెంట్కి వాల్యూ లేదు. సార్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు. వంగా గీత అక్కడ ఉన్న హీరో, మహిళా హీరో, అనుక్షణం 360 రోజులు అక్కడే అవైలబుల్ ఉన్న హీరో వంగా గీత. ఆవిడే గెలుస్తుందని నా అభిప్రాయం. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు సార్. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రత్యర్థులు తీయడానికి సమాధానం చెప్తున్నామని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? లోకేష్ అక్కడ పరిస్థితి నాకు తెలియదు. ఎవరు బాగా పనిచేసి మాటలు ఇస్తారో వాళ్ళు గెలుస్తారు. ఎవరు ఫ్యూచర్ మేము మంచి పని చేస్తాము అని చేస్తారు, వాళ్ళు గెలుస్తారు. దాంట్లో అనుమానం లేదు. ఆల్రెడీ ఒకసారి ఆయన ఓడిపోయారు కదా. సింపతి ఉంటే ఉండవచ్చు, తప్పు లేదు. సార్ 2 పార్టీ మేనిఫెస్టోలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకటి కూటమిది, ఒకటి వైసీపీది. ఈసారి ఏమైనా కొత్తగా మార్పులు జరిపి కనిపించాయి? కూటమే లేదు, మోడీ ఫోటోనే లేదు. అవి వాటికి మాకు సంబంధం లేదని పురంధేశ్వర్ క్లియర్గా చెప్పిందా లేదా? విన్నావా లేదా? సరిపోయి ఇద్దరే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే కూటమంటే. మిగతా వాళ్ళు పక్కకు జరిగిపోయారు నా ఒపీనియన్. అలాగే వైసీపీలో కొంతమంది ఫైర్ బ్యాండ్లు ఉన్నారు సార్. కొడాలి నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు, మన పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్. ఇంట్లో కూడా ఫైర్ బ్యాండ్ ఉంటారండి. 4 మాటలు మాట్లాడిన తర్వాత ఫైర్ బ్యాండ్ అంటే ఎట్లా? ఆయన ఒపీనియన్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కొడాలి నాని. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఏ మీటింగులో అయినా కూడా ఫైర్ బ్యాండ్ మాదిరి మాట్లాడుతున్నారు కదా అందరు నాయకులు. సంస్కృతంలో ఉన్న పదాలని వాడుతున్నారు. అదంతా ఏమీ లేదు. ఫైర్ బ్యాండ్ అందరూ మామూలే, కాకపోతే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాడు అంతే. అలాగే అంబటి రాంబాబు గారి మీద తన సొంత అల్లుడే కామెంట్లు చేసేసా ఓటు వేయద్దని. దీని ఎలా చిన్న విషయాలండి. కూతురు నాన్నగారు 2 మాట్లాడితే తండ్రి మాట చిన్న విషయాలు. అవి పెద్ద ఇది చూసుకోవాల్సిన పని లేదు. ఫైనల్గా ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? అది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నా.
గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు మీరు? 100% రావాలనే కోరుకుంటున్నా. విద్యార్థులు బాగుపడాలంటే, విద్యార్థులు చదువులు చదవాలంటే ఆయన వస్తేనే విద్యార్థులు బాగా చదువుతారు, ప్రపంచమంతా వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ యువతకి మీరు? ఫైనల్గా ఏం లేదు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సేవలను పథకాలను గుర్తించి ఆలోచించి ఓటు వేయమని ప్రార్థన. సార్ మీ పేరు? కృష్ణారెడ్డి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన కూటమికి వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ విజయ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను. అభివృద్ధి బాగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తుంది మళ్ళీ రెండో. అభివృద్ధి అంటే ఏం చేశారనుకుంటున్నారు మీరు? ప్రతి గ్రామంలో 4 ఒక సచివాలయము, ఆరోగ్యశ్రీ, ఇవి హెల్త్ క్లినిక్, రైతు భరోసా సెంటర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇంకంతకంటే అభివృద్ధి కావాల్సింది ఏముంది? ప్రతి ఊరికి అంత అభివృద్ధి ఉందంటే అంత అభివృద్ధి ఉందంటే అది చాలు కదా. ఇక్కడ ఎక్కడైనా దేశంలో ఏ ఊరు ఎక్కడైనా ఉంది, ఏ రాష్ట్రంలోనే ఉందా? అదే అభివృద్ధి. 3 రాజధానుల విషయంలో మాట తప్పేదని చెప్తున్నారు. 3 రాజధానులు మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవిస్తా. 3 రాజధానులు కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. లేకపోతే ఎప్పుడో విశాఖపట్నం వెళ్ళిపోయేవాడు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆగిపోయింది. అది కోర్టుకు పోయింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే కదా, అందుకోసం ఆగిపోయింది అంతే. రుషికొండను కూల్ చేసి ప్యాలెస్ కట్టుకున్నామని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కరెక్ట్ అంటారా మీరు? ఇది ఎక్కడైనా కొంచెమైనా ఎక్కడైనా అది పాతది కూలగట్టి కట్టిండు, కొత్తది ఏం కూలగట్టలేదు కదా. పాతది కూలగట్టి పాత భవనాలు మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేశారు అంతే, అంతకంటే ఏం చేయలేదు కదా. ఏపీ డీజీపీని ఈసీ కమిషన్ సస్పెండ్ చేసింది కదా, ఎలా చూడొచ్చు? అది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, ఏసీ కంప్లైంట్ చేశారు కాబట్టి అది చేశారు. మామూలు అది పెద్ద సమస్య ఏముండదు, ఇక రాజకీయం ఏం కాదు అది, అంతే అనుకోండి. సార్ ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? 135, 140 రావచ్చు నా అంచనా. కూటమికి 40, 45 అంతే. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, అని కలిసే ప్రసక్తే అంతే. పవన్ కళ్యాణ్ అది ఉండడు కదా, ఎలక్షన్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ రావాల్సింది. ఆడు ఉండేది లోకల్ ఆమె గీత కాబట్టి గీతకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని నా అభిప్రాయం. ఆమె చాలా అభియోగాలు అయితే వచ్చినాయి కదా రీసెంట్గా. అభియోగాలు ఉన్న లోకల్ ఎట్లయినా ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్లో ఉండి ఏపీలో ఉండి చూశారు ప్రజలకు, అందుకని ఎక్కువ శాతం గీతకే వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ అయితే ఉండదని నా అభిప్రాయం. అలాగే కొడాలి నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయి ఓటమి పోయిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సార్ ఎలా చూడవచ్చు? సైలెంట్ ఎక్కడే కాదు, వాళ్ళు ప్రచారంలో తిరుగుతున్నారు. సైలెంట్ వాళ్ళు గెలిచే కంపల్సరీ గెలుస్తారు, వాళ్ళు గెలిచేదే కానీ ఓడిపోయే ప్రసక్తే. సైలెంట్ అంటే ఏమి ఉండదు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు కదా వాళ్ళు ఏం. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు సార్. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పేసి చూసిన కూడా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? కొంచెం సానుభూతి ఉండొచ్చు కానీ గెలిచే అవకాశం తక్కువ ఉండొచ్చు. కొంచెం మెజార్టీ ఓట్లు కొంచెం పెరగవచ్చు కానీ ఓడిపోయే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. మీరు మేనిఫెస్టోలో అబ్జర్వ్ చేసి ఉంటారు, కొత్తగా ఏమైనా అంశాలు మీకు బాగా నచ్చాయా? జగన్మోహన్ రెడ్డి ఉన్నది చేసేదే మేనిఫెస్టోలు పెట్టాడు. వీళ్ళు 4,000 ఇస్తారని 3,500 ఇస్తారని, గెలిచినా ఓడిపోయినా మళ్ళీ రేపు అధికారం వచ్చే ఇవ్వాలి కాబట్టి ఆయన ఉన్నది కరెక్ట్ ఉన్నది ఇస్తా అన్న మాట ప్రకారమే 3,500 ఇస్తాను. వాళ్ళు 4,000 ఇస్తారని భయపడి ఎక్కువ పెంచలే కదా, అందుకని కంపేర్ చేస్తే మంచిది ఉంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ అధికారం వస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటరామరెడ్డి, మాది పిఠాపురం బస్ స్టాండ్ అనుకుంటాం. మా బంధువులు అందరూ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మేము ఏదో పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ప్రతి ఇంట్లో కూడా అత్త, అమ్మ, మామ ఉంటారు కదా, పెద్దవాళ్ళు. తర్వాత పిల్లలు ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాల్లో అయితే మంచిగా నడుస్తుంది. మా ఎండల్లో ప్రతి ఇంట్లో కూడా దానికి అరుగులైతేనే వస్తున్నాయి. కొందరు మైండల్లో డిస్కనెక్షన్ తీసేశారు పథకాలు. ఎందుకు తీసేశారు? దానికి అరుగులు లేరని చెప్పారు సచివాలయంలో. ఓకే, బట్ సార్ ఎలా ఉండబోతుంది ఈసారి ఏపీలో రాజకీయం? కొన్ని కూడా మేము కూడా చెప్పగలుగుతాం. మద్యం వల్ల అలా అవే చెప్పడం, మద్యం ఒకటి చెప్పి ఒకటి చేశాడు. కానీ అన్నీ కూడా ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా సాటిస్ఫాక్షన్ చేయలేడు. బట్ అనుకున్నంత రాకపోవచ్చు. బట్ 100% 130 నుంచి 120 వరకు వస్తే అవకాశం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా వంగా గీత మేడం పిఠాపురంలో ఆమె ఈజీగా వస్తుంది. ఊరికి ఒక్క మాట చెప్తానండి, రాజకీయ నాయకునికి ఏం చెప్పాలంటే ప్రజలకు, నేనుంటే ఇది చేస్తాను, నేను హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా
మీకు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవు అని అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎంతసేపు స్టేజ్ మీద తిట్టు ఊగిచ్చి పుట్టండి, రాండి, బయటికి చంపండి అలా చెప్తారా? అలా రాజకీయాలు చెప్తారు అట్లా ఎమ్మెల్యేలో? అది ఎవడని టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా ప్రచారంలో? నేను ఇది చేస్తాను, ఇది చూసుకుంటాను అని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఏందిరా పరిస్థితి పిఠాపురంలో అంటే ఆయన గురించి వదిలేండి అసలు, పిల్లకాకులు వస్తుంటారు అవుతాండి, అది కామనే ఓట్లు పడతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, డ్యూటీ లీవ్ పెట్టుకొని పోతున్నాం అందరం. ఇప్పుడు 10th అందరం లీవ్ పెట్టుకొని పోతున్నాం. ఎందుకు? వాంటెడ్గా పోతున్నాం, నీ బిల్లు తగ్గించాలని. ఇప్పుడు ఒక సీఎంను పట్టుకొని నువ్వు ఎవడు రా అంటే నువ్వెంత, నీ బతికెంత అంటారు ఎవరన్నట్లా. అలానే జనాలకు కూడా వచ్చే ప్రేమ కూడా పోతుంది. మా ఇంట్లో మటు మంచి జరిగింది, దానికోసమే ఒక్కసారి ఓటేసి రావాలి. అక్కడ ఇల్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఆడ కాకులు, కుక్కలు, గన్మైన చిన్న చిన్న లోకల్లోకి ఎవరు లేరన్నమాట. అది మళ్ళీ ఖాళీ చేయదు. ఎందుకుంటాడు ఆయన? ఒక మాట చెప్పండి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో, బంజారాలో, ఫిలింనాల్లో వాళ్ళు వండుకొని అడవి ఉంటాడా? ఉండడు కదా. ఊరికే జనాలను మొబ్బెట్టడానికి ఏదో చెప్పడానికి కదా. అవన్నీ ఏం జరగవు. డిఫరెంట్గా ఆమె గెలుచుకుంటుంది. 99% కూడా ఈయనే వస్తాడు. ఎందుకు వాళ్ళు రావాలి? మళ్ళీ అంత పెద్ద ఆయన మోడీతోనే మీరు కూటమిని వెళ్ళారు కదా. మళ్ళీ మొన్ననే తెలిసిపోయింది ప్రజలకు, నీ మేనిఫెస్టో మాకు దండమరనైనా, మాకు నీకు సంబంధం లేదు అని చెప్పారు. చాలుదాడా కొత్తగా అనిపించిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు? కొత్తగా ఇవే చాలు. బస్సులు ఫ్రీ అంటున్నారు కదా, ఎందుకు బస్సులు ఫ్రీ కావాలా? బీదోడని సరే 2 మాటలు 3 మాటలు ఛాయ్ తాగుతాడు కదా 20-30 రూపాయలు పెట్టుకొని. ఆ బస్సులు ఫ్రీ పెట్టి కోట్లు లాస్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మన మీదనే కదా వేసేది. గవర్నమెంట్ బాగుంటుంది కదా, మనం బాగుండేది. ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలను పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది ఇంపాసిబుల్. ఏపీలో అంటున్నారు నాయన బస్సులు ఫ్రీ వద్దు అని. తెలంగాణలో చూసినారు, కర్ణాటకలో చూశారు, మా వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, మా వాళ్ళకి, మీ వాళ్ళు ఉంటే అందరూ ఉంటారు. తెలిసిపోయింది బస్సు ఫ్రీ అనేది వేస్ట్ పథకం అదని అర్థమైంది. ఇంకోటి, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఏజ్లో పెద్ద ఆయన కానీ మనకు ఎవరైనా అవుతాం. సో ఆయన ఏం మాడితే ఆయనకి అర్థం కాలేదు. అలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చేసుకుంటూ పోతాడు, ఏది ఆపడు, కంపల్సరీ చేసుకుంటూ పోతాడు. ఈసారి వస్తే అధికారంలోకి పోలవరం ప్రాజెక్టు 3 రోజుల విషయం క్లియర్ అవుతుంటారు. చేస్తాడు 5 yearsలో క్లియర్ చేసేస్తాడు కూడా. ఆ దమ్ముంది, చేస్తాడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అభివృద్ధికే పోతాడు. అంబటి గారు అల్లుడు కామెంట్ చేస్తున్నారు కదా, మా ఆయనకు ఓటు అయ్యిద్ది అనేది ఎలా చూస్తారు మీరు? అవన్నీ మాట్లాడతాను, పట్టించుకోమని. అసలు జనాలు అవి చూడడంలా ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అవి చూసుకుంటా పోతున్నారు అంతే. చిన్న చిన్న కామన్ అయింది మాట్లాడేది. నా గురించి నోట్ ప్రాబ్లం. ఈ రోజా గారు ఈసారి విజయం అవకాశాలు ఉన్నాయంటారు మళ్ళీ? తన గురించి నాకు తెలియదు, సారీ. థ్యాంక్ యూ.